Good morning, aspirants. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు పైన వాదనలు ఈరోజు 1-to-1 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఏపీ హైకోర్టులో. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కేసు లిస్ట్లో 71 నుంచి 84 వరకు ఉన్న కేసెస్ అన్నీ కూడాను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ వివాదం పైన దాఖలైన కేసెస్. సో వీటిలో చూస్తే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడాను పిటిషనర్స్, ఇంప్లీడ్ పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్ తరపున మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫస్ట్ ప్రిలిమినరీ ఆర్గ్యుమెంట్స్, ప్రైమరీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈరోజు 1-to-1 ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఈరోజు అవకాశం ఉంది. లంచ్ అవర్ తర్వాత ఇది రావడానికి అవకాశం ఉంది. మొన్న 9th ఆ రోజు 90th సీరియల్ నెంబర్గా ఉన్న కేసు మరి సమయాభావం వల్ల టైం సరిపోదని చెప్పి జడ్జి గారు ఈ రోజుకి వాయిదా వేశారు 11 సెప్టెంబర్కి. మరి చూద్దాం ఏమవుతుందో. చాలామంది ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులు మొన్న వచ్చిన తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ అంటే ఏమని చెప్పారు, వాళ్ళు మొత్తం రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పారు. అంటే మొత్తం ఈ ప్రాసెస్కి 8 months టైంని జడ్జి గారు ఇచ్చారు. అది సింగిల్ జడ్జి బెంచ్ అది. సో దీనిపైన ఏపీపీఎస్సీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో 8 months టైం తీసుకునే దానికి అవకాశం ఉంది. కానీ ఏపీపీఎస్సీ అలా చేస్తుందా, లేదంటే మరి తిరిగి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది చాలా ఖర్చుతోనూ మరియు సమయంతోనూ కూడుకున్నదైనందున అది మేము చేయలేమని నెక్స్ట్ డివిజన్ బెంచ్కి వెళ్తుందా, అక్కడ టీజీపీఎస్సీ వాళ్ళు అక్కడి హైకోర్టుకి అంటే హైదరాబాద్లో మళ్ళీ మేము ఇది చెయ్యలేము, సమయం తక్కువ ఇచ్చారు, 8 monthsలో మేము చెయ్యలేము, రీవాల్యుయేషన్ చేయాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, వాల్యుయేషన్ చేయించాలి, మళ్ళీ వీటన్నిటికీ కూడా ఆర్థిక భారం ప్లస్ సమయాభావం, ఇప్పటికే 22 ఏప్రిల్లో ఇచ్చిన ఈ నోటిఫికేషన్ 3 ఏళ్ళు పట్టిందని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ డివిజన్ బెంచ్ కూడా వారికి వ్యతిరేకంగా ఇచ్చిన వారు సుప్రీంకి కూడా వెళ్ళేటందుకు వాళ్ళకి అన్ని మార్గాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఏదో స్పెషల్ లీవ్ పిటిషన్ అని అదని ఇదని చాలా రకాలుగా ఎన్ని విధాలుగా వాళ్ళని సమర్థించుకోవాలో అనేది వారికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. నిరుద్యోగ అభ్యర్థులు ఈలోగా తమ వయసు అంటే మంచి ఉత్సాహంతో ఉరకలు వేసి కష్టపడగలిగి చదవగలిగిన వయసుని వాళ్ళు కోల్పోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులుగా అలా ఎదురు చూస్తూ నిరాశలో మునిగిపోతున్నారు, నైరాశ్యంలో కూరుకొని పోతున్నారు. ఈ పరిణామాలన్నిటికీ ఎవరు బాధ్యులు? అసలు ఇచ్చినప్పుడే ఎందుకు కరెక్ట్గా ఇవ్వరు నోటిఫికేషన్స్? యూపీఎస్సీలో ఎప్పుడూ ఇంత ఘోరమైన వైఫల్యాలు ఉండవు. అక్కడ అది ఒక నిరంతరాయంగా చక్రంలాగా, సైకిల్ లాగా, కంటిన్యూస్ సైకిల్ ఏపీఎస్సీ. ఎవ్రీ ఇయర్ దేర్ విల్ బి ఎ నోటిఫికేషన్. మరి ఇక్కడ ఎందుకు అలా జరగట్లేదు? ఇక్కడ జాబ్ క్యాలెండర్స్ ఎందుకు ఇవ్వడం లేదు? నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఎంతకని ఈ రిక్రూట్మెంట్స్ బారిన పడి ఎవరో ఒకరు మరి ఇందులో సెలెక్ట్ కాని అభ్యర్థులు ఎవరైతే మరి ఉద్యోగం సాధించలేకపోయారో వాళ్ళేమో కోర్టులను ఆశ్రయించడం, అది వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోవడం, అది కనీసం 20 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా పట్టిన సందర్భాలు గతంలో మనం చూసాం. మేమెప్పుడో రాసిన గ్రూప్ 2 అది 2 years బ్యాక్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయి వచ్చి మళ్ళీ మీకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి
పోస్ట్ ద్వారా పంపించిన పరిణామాలు ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా కాకుండా కనీసం ఇప్పుడైనా కరెక్ట్గా న్యాయం జరిగేలాగా మనం చూడాలి అని ఒక సంకల్పాన్ని ప్రభుత్వం వారే తీసుకోవాలి. వారు ఏపీపీఎస్సీలో కొందరిని పిలిపించి సెక్రటరీ గారు, చైర్మన్ గారు వాళ్ళందరినీ పిలిచి ఒక సముచితమైన న్యాయం తీసుకొని నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడాను న్యాయం జరిగే విధంగా చూడాలి. చూద్దాం మరి ఈరోజు పరిణామం ఏం జరుగుతుందో. దీని తదుపరి జడ్జిమెంట్ రావడానికి మరి ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేద్దాం. అది రీనోటిఫై చేయమని, ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని ఏపీపీఎస్సీకి వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కోరుకుంటున్నారు. బట్ వేరే తెలంగాణలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని తెలుగు మీడియం అభ్యర్థులకి వ్యతిరేకంగా అన్యాయంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన విధానం ఉందని వాళ్ళు అడిగారు. వాళ్ళు ఎక్కడ కూడాను రీనోటిఫై చేయమని కానీ నోటిఫికేషన్లో లోటుపాట్లు ఉన్నాయని కానీ వాళ్ళు అడగలేదు. కాబట్టి ఈ